తలపైన ముళ్ళ కిరీటము, చేతులలో కాళ్ళలో మేకు, ప్రక్కలో బల్లెపు పోటు, శరీరం అంతా గాయాలతో విలవిలలాడిపోతా ఉన్నాడు ఆయన. సిలువలో ప్రేమగా నిన్ను చూస్తున్నాడు. సిలువలో యేసయ్య నిన్ను ప్రేమగా చూస్తున్నాడు. అమ్మలారా, అయ్యలారా, నా దగ్గరికి రండయ్యా. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే మరలా బానిసమైపోతావయ్యా. మరలా మీరు వారి దగ్గరికి వెళ్తే, వాడి దగ్గరికి వెళ్తే వాడు నేను మళ్ళా బానిసలుగా చేస్తాడయ్యా. ఇదిగోనయ్యా, నా దగ్గరికి రండయ్యా, నా మాట వినండయ్యా, నా త్రోవలో నడవండయ్యా. ఎవరెవరా నువ్వు? నా వస్త్రాన్ని తీసివేయడానికి నీకు ఎన్ని గుండెలురా? నన్ను తాగడానికి ఎన్ని గుండెలురా నీకు? నీకు ఎంత ధైర్యమురా అని నోరు తెరిచి మాట్లాడితే ఎవడు యేసయ్య పైన చేయలేడు. ఎవడు వేయలేడు. ఎందుకు వేయలేడు? ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన ప్రేమమయుడు కనుక, ఆయన జాలిమంతుడు కనుక, ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు కనుక, ముఖ్యంగా నిన్ను నన్ను మనలందరినీ ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నోరు తెరవలేదు. లేఖనములు చెప్పలేదా? లేఖనములు నెరవేర్చడానికి నిన్ను ఈ లోకానికి రాలేదా? లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను కదా. లేఖనములు